ఈ ఈ మొలకల చెరువు బాగా ఫేమస్ అయినట్టుంది ఈ మధ్యకాలంలో. ఆ, అది మంచి ఫ్యాక్టరీ ఒకటి వచ్చింది అక్కడ. పెద్ద అంటే ఆ, చిన్న మధ్య తరహా రంగంలో ఫ్యాక్టరీ వచ్చింది. ఏది కల్తీ లిక్కర్ తయారు చేసుకోవడానికి అక్కడ బోల్డంత ఫెసిలిటీ ఉంది. మీరు రాయలసీమ వాడు జనరల్ కదా, గా మీకు బాగా తెలిసేమో. ఉమ్, జనరల్ గా మా చిన్నతనంలో అంటే మీకు నాకు ఇంచుమించు సిమిలర్ ఏజే ఉంటుంది, ఒక 2-3 ఇయర్స్ అటు ఇటు మేబీ ఉండొచ్చేమో. మన చిన్నతనంలో ఒక 10 మంది తాగుబోతులు గనక ఒక చోట ఉన్నారని తెలిస్తే ఆ ఊరు అటువైపు వెళ్ళేది కాదు. అక్కడ ఏదో ఉమ్, మందు తాగుతున్నారంట, అమ్మో అటు వెళ్ళొద్దండి అని అంత భయంగా ఉండేది. క్రమేణా అది సర్వసాధారణంగా ఒక హ్యాబిట్ లాగా తయారైపోయి అందరూ కూడా దాన్ని ఆహ్వానించే పరిస్థితికి వచ్చింది. అది కాలకానుగుణంగా జరిగింది. దానికి మీరు నేను బాధ్యులు కాదు. ఉమ్, ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించారు. సో, ఎంతమంది ఆల్కహాల్ ని కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా ఓటర్లే. వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మద్యం ఇవ్వడం లేదు, మీ ఆరోగ్యాలు పాడు చేస్తున్నాడన్న భయాన్ని పెట్టడం ద్వారా నేను కానీ అధికారంలోకి వస్తే మీకు స్వర్గంలో దొరికే అమృతాన్ని తీసుకొచ్చి ఆ బాటిల్లో నింపి సీల్ చేసి పంపిస్తానని ఉమ్, చెప్పడం ద్వారా ఆయనని ఖచ్చితంగా మనం ఓడించొచ్చు, వీళ్ళని తప్పుదారి పట్టిస్తూ అని ఒక విష ప్రచారం చేసినారు సార్. ఆ విష ప్రచారం మా మీద తీవ్రంగా పనిచేసింది. మేము ఒప్పుకుంటున్నాం. చెప్పి తమ్ముళ్ళు, మీరేదో 2 పెగ్గులు వేసుకొని హ్యాపీగా ఉండాలనుకుంటే మిమ్మల్ని ఆ పెగ్గులు కూడా తాగనీయకుండా అనారోగ్యం పాలు చేస్తున్నాడు జగన్ అని చెప్పి ఆయనైతే ఏకంగా మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని చెప్పి మారి సినిమా డైలాగులు మాట్లాడినారు. ఈరోజు ఏ మద్యం రేటు తగ్గింది సార్? ఉమ్, పోగా నిస్సిగ్గుగా మా రాయలసీమ ప్రాంతంలో మొలకల చెరువు అనేటువంటి ఒక గ్రామంలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి బార్లకి, బ్రాందీ షాపులకి, బెల్ట్ షాపులకి నేరుగా ఇచ్చేస్తున్నారంట. ఇప్పుడు ఎన్ని వేల లక్షల లీటర్ల మద్యం అక్కడ తయారైంది. అవన్నీ కూడా ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాయి, వాళ్ళు తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఈరోజు? ఉమ్. ఎక్కువ రాజధాని ప్రాంతానికి వెళ్ళినాయంట, గుంటూరు విజయవాడకి మరి చేరినాయంట ఆ ఎక్కువగా. గుంటూరు కృష్ణా జిల్లాలో వాళ్ళ పరిస్థితి ఏంది? రోజు కూలీలు దాన్ని ఉమ్, తాగుతారు, వాళ్ళ పరిస్థితి ఏంది సార్? వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాలకు దిక్కేవారు సార్? దీంట్లో కుట్ర ఉంది. ఈ రోజు మద్యం తాగి ఎవరన్నా చనిపోయినన్న విషయం కానీ వస్తే ఈ మద్యం ఫ్యాక్టరీ నుంచి వెళ్ళినటువంటి మద్యం తాగి ములకల చెరువు నుంచి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఉమ్. దీంట్లో ఒక పెద్ద కాన్స్పిరెన్సీ ఉంది సార్. ఏం జరిగినా దాన్ని తీసుకువచ్చి జోగి రమేష్ గారికి అని అంటించారు చూడండి. ఇప్పుడు ఆయన వచ్చి దుర్గగుడిలో ప్రమాణం ఇప్పుడు చేశారు. మొన్న వచ్చింది చూడండి, మోందా తుఫాను కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. అసలు ఈ రాష్ట్రంలో ఏం ఉమ్, జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం సార్. అది వాళ్ళ ఉమ్, థియరీ. ఉమ్, అంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజల్ని మభ్యపెట్టారు, ఒకటి భయపెట్టారు, ఒకటి ఆశ కల్పించారు. అరే మన మన మనవడే మనకి పింఛన్ ఇస్తున్నాడు, మన కొడుకే మనకి పింఛన్ ఇస్తున్నాడు, కానీ మనకు అభిమానం ఉంది, ఈయన ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు, ఈ ఎలక్షన్ జరిగేటువంటి కోడ్ 3 నెలలు కూడా కలిపిస్తానంటున్నాడు, 7,000 మన కుటుంబంలో దేనికో దానికి పనికొస్తుంది కదా అని ఉమ్. వాళ్ళకి ఆశ కల్పించారు సార్. అది నిజం రైట్. కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను ఏదైతే చెప్తానో అదే చేస్తాను. మా నమ్మకం ఇంకోటి ఏంటంటే సార్, 2014 ఎన్నికల్లో ఆయన రైతు రుణమాఫీ చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయనని చెప్పినారు ఓపెన్ గా. తద్వారా మాకు 67 సీట్లు వచ్చి మేము ఓడిపోయాం. ఆ ఉమ్, రోజు అబద్ధం చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు, చేయలేదు కదా రైతులకి. ఆయన మాటలు విశ్వసించరని మేము అనుకున్నాం. ఉమ్, ఆయన మాటలు విశ్వసింపజేయడానికని చెప్పి ఓ ఫిల్మ్ యాక్టర్ వచ్చి ఈ విధంగా తయారయ్యి తన స్వలాభం కోసం మొత్తం వ్యవస్థల్ని, కులాల్ని అన్నిటినీ రెచ్చగొట్టాడు. మీరు చూడండి, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినటువంటి భాష, మీరు ఏ భావన తెచ్చుకోకపోతే కనీసం కుల భావన అన్నా తెచ్చుకోండి అన్నాడు. ఉమ్, ఏ ఉమ్, రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఆ మాట మాట్లాడరు సార్. సరే ఉమ్. తెచ్చుకోమన్నారు కదా, ఓకే, వాళ్ళందరూ ర్యాలీ అయ్యారు ఆయన్ని నమ్మి. మరి అదే కులానికి సంబంధించి కందుకూరులో ఒక ఒక ఆయన, ఒక వ్యాపారస్తుడు లక్ష్మీనాయుడు. ఫార్చునర్ లక్ష్మీనాయుడు కారుతో గారు. గుద్ది చంపేసినాడు సార్ లక్ష్మీనారాయణ. తిరుమల లక్ష్మీనాయుడిని, శెట్టి లక్ష్మీనాయుడు. తిరుమల శెట్టి లక్ష్మీనారాయణ లక్ష్మీనాయుడు. లక్ష్మీనాయుడిని. మరి ఎందుకు సార్ ఇప్పుడు కులభావం తెచ్చుకొని బయటకు వచ్చి మాట్లాడడం లేదు? ఇది తప్పని. ఇప్పుడు ఆయన కులభావం తెచ్చుకోవాలిగా. అందరినీ ఉమ్, రెచ్చగొట్టాడు తెచ్చుకోండి తెచ్చుకోండి అని. మరి ఆయన ఎందుకు సార్ ఉమ్, మర్చిపోయాడు? సో ఈ విధంగా అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో
మంచి చేస్తున్నాడు, ఆయన రాజశేఖర రెడ్డి గారి కన్నా మంచి పేరు తెచ్చుకుంటే వీళ్ళకి రాజకీయ పునాదులు కదిలిపోతాయని ఎలాగైనా అనగదొక్కాలని ప్రభాస్ని ఏ విధంగా అయితే బాహుబలి సినిమాలో గద్దెనెక్కకోకుండా ఏ రకంగా అయితే కుట్రలు పన్నారో ఆ రాణాని ఎక్కించడం కోసం అదే విధమైన కుట్రలే పన్నారు సార్ ఇక్కడ. ఇక్కడ అల్టిమేట్ గా రానా ఈ ఎవరు? రోజు ప్రభాస్ గారు ఇక్కడ సినిమాలో ఏ రానా విధంగా అయితే రానా ప్రజలు ఎవరు, ప్రభాస్ ఎవరు? ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ రానా ఎవరు, ప్రభాస్ ఎవరు? ఇక్కడ రానా చంద్రబాబు నాయుడు గారు, ఓకే. ప్రభాస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైట్.